స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడిదా జయ గీతమే పాడిదా. ఎస్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య వల్ల పొందిన ఈ పరిచర్యని తుదముట్టే కృపని దేవుడు అనుగ్రహించాలి. యేసయ్యా మీకు స్తోత్రములు. ఆమేన్. సంఘముల పట్ల మీరు పెట్టిన ప్రణాళికని నెరవేర్చండి తండ్రి. ఎస్ లార్డ్. అనుబంధ సంఘాలని ఆశీర్వదించండి అయ్యా. ప్రభువాని వలన పొందినయే ప్రభువాని వలన పొందినయే పరిచర్యలంతయు తుది వరకు కృపలో మోహించెదా. ప్రభువాని వలన ఎస్ ప్రభువాని వలన పొందినయే పరిచర్యలంతయు తుది వరకు కృపలు ముగించెదా. స్తుతికి ఆమేన్. శుభప్రదమైన క్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా. మరొకసారి జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా. స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్ష. ఎస్ లార్డ్. ప్రణాళిక శుభప్రదమైన ప్రణాళికలు శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా. ఇహ పరమందున నీవే నాకని ఇహ పరమందున నీవే నాకని ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యము నీవని ఇహ పరమందున నీవే నాకని ఇహ పరమందున నీవే నాకని ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యము నీవని. స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా. ఎస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువాని వలన పొందినయే ప్రభువాని వలన పొందినయే పరిచర్యలంతయు తుది వరకు కృపలు ముగించదా. ప్రభువాని వలన పొందినయే ప్రభువాని వలన పొందినయే. ఎస్ లార్డ్. పరిచర్యలంతయు
పరిశుద్ధుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన ఎస్ లార్డ్ నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడిదా జయ గీతమే పాడిదా మరొకసారి జయ గీతమే పాడిదా ఎస్ లార్డ్ ఆమేన్ ఆమేన్ జయ గీతమే పాడిదా జయ గీతమే పాడిదా அலைக்கடல் மேலே நடந்தவர் எங்கள் இயேசு அற்புதர் அகோர காற்றை அமைதிப்படுத்தின இயேசு அற்புதர் அலைக்கடல் மேலே ஆமென் ஆமென் அற்புதர் அற்புதர் அகோர காற்றையும் ஒரு காற்றையும் அமைதிப்படுத்திய இயேசு ஆமென் ஆமென் அறைந்தன சிலுவையிலே ஆண்டவர் மரித்தார் அந்நாளிலே ஆமென் அறைந்தனர் சிலுவையிலே ஆண்டவர் மரித்தார் அந்நாளிலே ஆகிலும் மூன்றாம் நாள் உயிருடன் எழுந்த இயேசு அற்புதர் ஆகிலும் மூன்றாம் நாள் உயிருடன் எழுந்த இயேசு அற்புதர் எல்லோரும் பாடுங்கள் கைத்தாளம் போடுங்கள் சந்தோஷத்துடனே சங்கீதம் பாடுங்கள் எல்லோரும் பாடுங்கள் பாடண்டி பாடண்டி இயேசுவை கனப்படுத்துவோம் அற்புதர் 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 இயேசு அற்புதர் அண்டினோர் வாழ்வை இன்பமாய் மாற்றும் இயேசு அற்புதர் 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 இயேசு அற்புதர் அண்டினோர் வாழ்வை இன்பமாய் மாற்றும் இயேசு அற்புதர் எல்லோரும் பாடுங்கள் கைத்தாளம் போடுங்கள் சந்தோஷத்துடனே சங்கீதம் பாடுங்கள் எல்லோரும் பாடுங்கள் கைத்தாளம் போடுங்கள் சந்தோஷத்துடனே சங்கீதம் பாடுங்கள் அற்புதர் 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 இயேசு அற்புதரே என் இயேசு பெரியவரே என் இயேசு வல்லவரே స్తోత్రములు తండ్రి ప్రభువా మీకు నిండు వందనములు తండ్రి ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదని చెప్పిన తండ్రి உன்னுடைய வாஞ்சை ஒரு நாள் வெட்கப்பட்டு போவதில்லை என்று சொன்ன தெய்வமே మా నిరీక్షణలు ఎన్నడూ సిగ్గుపడకుండా అవమానపడకుండా ఎవరి ముందు ఈ సంవత్సరం వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని నేను గణపరుస్తానని చెప్పిన తండ్రి మిమ్మల్ని నేను తోకగా ఉంచను కానీ తలగా ఉంచుతానని చెప్పిన తండ్రి అందరి ముందు ఘనంగా మమ్మల్ని పైకి లేవనెత్తే దేవుడు గనుక మనమందరం చప్పలు కొట్టి దేవుడు నామని మహిమపరుస్తాం ఈ సంవత్సరంలో మనమందరినీ దేవుడు గణపరచబోతున్నాడు ప్రభు ఇచ్చే మాట మనమందరం గణపరిచేటట్లుగా అందరి ముందు మన ఘనంగా ప్రభు మనల్ని ఘనంగా ఉంచే విధానానికి మన నిరీక్షణ ఎన్నడూ చిగ్గుపడకుండా ఎవరి ముందు కూడా మన అవమానపడకుండా ఎవరి ముందు కూడా మన తల వంగిపోకుండా ప్రభు మనల్ని తలగా ఉంచే విధానాన్ని బట్టి కూడా మనమందరి దేవునికి స్తోత్రాలు అర్పిస్తాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు యేసయ్య. ప్రభువా మీకు నిండు వందనములు. మనమందరి పరిశుద్ధాత్మ తండ్రికి
చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. இயேசுவே மை ஸ்தோத்திரிக்கிறோம். ஆவியானவரே எமக்கு நன்றி. மீதியான காரியங்கள் முழுவதும் நீர் ஆளுகை செய்யும். நீர் பேசும், நாங்கள் கேட்கிறோம். இயேசு கிறிஸ்துவின் விலையேற பெற்ற நாமத்தில் நன்றி சொல்லி ஜெபிக்கிறோம் எங்கள் ஜீவனுள்ள நல்ல பிதாவே, ஆமென். మనమందరం అలాగనే ఒక 2-3 విన్నపాల కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి దేవుని అందరు కూర్చుందాం. ప్రభు యొక్క ప్రార్థన ఆలకించి ఆ విధంగా చేయబోతున్న కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎందుకు ప్రతిదీ త్వరగా జరుగుతున్నాయి అన్నది ఆఖరిలో చెప్తా నేను. దేవుని బిడ్డలారా, వాక్యోపదేశంలోకి మనము ప్రవేశిద్దాము. యెషయా రాసిన గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా எழுதின పుస్తకం 40வது அதிகாரம் 31வது வசனத்தை நாம் వాసిపోం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని బిడ్డలారా, నేను 3 కార్యాలు మీకు చెప్తాను. ఈ 3 కార్యాలు మీరు వాక్యం రీతిగా ధ్యానంలో పెట్టుకోండి. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు నూతన బలం పొందుకుంటారంట. వారు ఎన్నడూ చూడలేని ఒక గొప్పైన శక్తిని వాళ్ళు పొందుకుంటారు అని రాయబడి ఉంది. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు అంటే ఎల్లప్పుడూ వారి మతి నిండా, వారి గుండె నిండా, వారి మనసు నిండా, వారి తలంపులో దేవుణ్ణి ఎదురు చూసే ఆ కార్యాలు వాళ్ళ దగ్గర కనపడాలి. ఎప్పుడో ఒకసారి కనపడేది కాదు, కానీ మనం ఎల్లప్పుడూ యెహోవా కొరకు ఎదురు చూసే బిడలంగా కనపడాలి. చాలామంది ఎదురు చూస్తారు. ఇంట్లో పిల్లోడు రాకపోతే, అమ్మాయి త్వరగా స్కూల్ నుండి రాకపోతే, కాలేజీ నుండి రాకపోతే, లేకపోతే ఉద్యోగానికి పోయిన భర్త రాకపోతే, తల్లిగారింటికి వెళ్ళి వస్తానని చెప్పిన భార్య రాకపోతే, ఫోన్ల మీద ఫోన్లు చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉండే వాళ్ళని మనం చూస్తాం. అంతేనా? లేదా ఏదన్నా ఒక చిన్న అంగడికి బిడలను పంపిస్తే వాళ్ళు తిరగా మళ్ళా జాగ్రత్తగా భద్రంగా వస్తారని వారిని మనం ఏం చేస్తామంటే ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లా ఎదురు చూసేవి చాలా ఉన్నాయి. ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వస్తానన్నా, లేదా మన ఏదన్నా ఫంక్షన్లు పెట్టుకున్నప్పుడు మన బంధువులు మన కార్యక్రమాలకు రావాలన్నా మనం ఎదురు చూస్తూనే ఉంటాం. అయితే దేవుని ఒక వాక్యము చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసే బిడ్డలు ఎవరో, ఆయన ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అలా ఎదురు చూసే వాళ్ళు ఒక నూతనమైన బలాన్ని సంపాదించుకుంటారంట. వాళ్ళ జీవితంలో ఎన్నడూ అనుభవించలేనంత శక్తి, ఎన్నడూ చూడలేనంత బలం, ఎన్నడూ వాళ్ళ లైఫ్లో ఎన్నడూ చూడలేనంత గొప్ప బలాన్ని వారు సంపాదిస్తారంట. కాబట్టి నేను ఖచ్చితంగా మీకు దేవుని ఒక బలం గురించి చెప్తాను. దేవుని బిడ్డలారా, మనం యెహోవా కొరకు ఎదురు చూసేటప్పుడుదా ఈ బలం మనకి దొరుకుతుంది. అది ఎలాగన్నది నేను మీకు చెప్తాను. మనకందరికి ఒక పాట తెలుసు, యెహోవా నీ నామము. పాడండి, తెలీదా? అది కదా మూగోళ్ళు అనుకున్నాను నేను. పాడండి, నోరున్నోళ్ళు పాడండి, నోరు లేని మూగోళ్ళు అయితే గమ్మునుకున్నాండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం. అంటే యెహోవా ఒక బలం అన్నది దావీదు గారు తెలుసుకున్నాడు. అందువల్లే నా ఆశ్రయము, నా కోట, నా దుర్గము, నేను నమ్ముకున్న నా దేవుడని దావీదు గారు పదే పదే దేవుని పొగుడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని బలం ఏంటో దావీదు గారు బాగా చూశాడు. ఆయన శక్తి ఏంటో, ఆయనలో ఉంటున్న బలం ఎలాంటిదో అన్న సంగతి బాగా రుచి ఎరిగిన వాడు దావీదు గారు. ఆ రోజుల్లో సౌలు రాజు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపుతాడు. 1000 ఎక్కువ, 10,000 ఎక్కువ. అప్పుడు 10,000 మంది చంపే ఓపిక ఒక మనిషికి ఎలాగొచ్చింది? ఆ బలం ఎలా వచ్చింది? యుద్ధానికి వెళ్ళాడంటే మనము కొట్లాడుకుంటామండి. కొట్లాడుకుంటే నలుగురిని గెలవలేము మనం, అంతే కదా. కొట్లాట్లో నలుగురిని గెలుస్తామా? నలుగురు గెలిచి మనల్ని కొడితే వాళ్ళ చేతుల్లో పచ్చిగా దెబ్బలు తిని వస్తామే కానీ ఏంటంటే ఆ నలుగురిని గెలవలేము మనం. అయితే దావీదు యుద్ధానికి పోయిందంటే 10,000 మందిని ఓడిస్తాడంట. ఆ బలము ఎవరిచ్చిందంటే దేవుడిచ్చాడంట. అందువల్ల అంటాడు, యెహోవా నా బలమా అంటాడు. యెహోవా నా బలమా అంటాడు. అంటే మన దేవుడు ఒక బలము, మన రుచి ఎరగాలి. ఎవరికి ఆ బలం దొరుకుతుందంటే ఆయన కొరకు ఎదురు చూసే బిడలకి, ఆయన కొరకు ఎల్లప్పుడూ కాచుకొని ఉంటున్న బిడలకి, ఆయనే శరణం అట్టని అనుకుంటున్న బిడలకి ఆ బలాన్ని ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు నేను అసలైన విషయానికి వస్తాను. బలము ఎప్పుడు కావాలి మనకు? మనకి శరీరములో ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మనలో బలము ఒడిగిపోతుంది. నా లాంగ్వేజ్ అర్థమవుతుందండి? నా లాంగ్వేజ్ అర్థమవుతుందా? ఓకే, డన్. మనలో ఉంటున్న ఏదన్నా రోగం వచ్చినా, ఏదో జరగకూడదు ఏదన్నా జరిగినప్పుడు మన గుండె కిందకి దిగజారిపోతుంది. ఏంటంటే చాలా సందర్భాల్లో మనం నిరుత్సాహపడే రోజులు ఉన్నాయి. ఇది నా వల్ల అవుతుందా? ఇది నేను చేయగలుగుతానా? ఇంత డబ్బు నేను సమకూర్చగలుగుతానా? ఈ పని నేను ముగించగలుగుతానా? అద్దె కట్టగలుగుతానా? ఈఎంఐలు కట్టగలుగుతానా? ఈ పరిస్థితుల్లో నా బాకీలు నేను తీర్చుకోగలుగుతానా? ఇది జరుగుతుందా, జరగతుందా? అట్లని మనము బలహీనులమవుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనకు రోగం వచ్చినప్పుడు, మానసికంగా కృంగినప్పుడు, కొన్ని సందర్భాల్లో అనేకమైన విధమైన కష్టాలు మనకు వచ్చినప్పుడు మన లోపలికి ఏమొస్తుంది తెలుసా? ఉజ్జీవం రాదు. మనము నిరుత్సాహులమైపోతాం. అంటే చాలా నీరసమైపోయి ఏంట్రా ఈ బతుకు అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంట్రా ఈ బతుకు మనకి, మరి ఈ కష్టం ఏంటి మనకి, ఈ బాధ ఏంటి మనకి, ఎంత సంపాదించినా, ఎన్ని పరుగులు తీసినా, ఎంతగా మనం ప్రయాసపడినా మన ప్రయాసాలన్నీ కూడా వ్యర్థమవుతున్నాయి అన్నది మన గుండెల్లో అప్పుడప్పుడు వస్తుంది. కొందరు చెప్పుకుంటారు బయట, కొందరు చెప్పుకోలేరు. అంతే తేడా లోకంలో. కొందరు అసలు విషయాలు చెప్పుకుంటారు, కొందరు చెప్పలేరు. అయితే నా ప్రభు వాక్యం చెబుతుంది, నువ్వు ఎప్పుడు బలహీనం చెందుతున్నావో, నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తే ఒక నూతన శక్తి ద్వారా ప్రభు నిన్ను నింపబోతున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు నువ్వు సొమ్మసిల్లిపోతున్నావో, ఎప్పుడెప్పుడు నువ్వు తగ్గిపోతున్నావో, ఎప్పుడెప్పుడు నీ పరిస్థితులు జారిపోతున్నాయో అప్పుడంతా ఒక బలం వచ్చి నిన్ను పైకి లేపుతుంది. ఆ బలం దేవుడు నీకు అనుగ్రహించే గొప్ప శక్తి కలిగిన నామం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అందరం గమనించాలి. మనకందరికీ సంసోన్ బాగా తెలుసు. బైబిల్లో సంసోన్ ఎవరు? సంసోన్ బలశాలి, పరాక్రమశాలి. సంసోన్ లాంటి బైబిల్లో WWF ఆడేవాళ్ళు లేరు. ఏంట్రా పాస్టర్ గారు WWF చెప్తున్నాడని? ద లీజన్ ఈ WWFలని వీళ్ళందరూ వచ్చి ఒక మనిషిని దా కొడతారు, లేదా ఇద్దరు కొడతారు. మనోడు గెట్టోడండి,
1000 మంది చెప్పుల పగలు కొట్టాడు. చెప్పంటే ఇది తల ఒట్టి గాడిద దవడెముకతో ఫిలిస్తీన్ని 1000 మంది చంపాడు. మనం WWFలో చూస్తే ఇదంతా మీరు వచ్చి ఒక్కరిందా, అయితే మనోడు 1000 మందిని చంపాడు. ఎట్లా చంపాడు అంటే ఎట్లా చంపాడు అన్నది మీరు ఆలోచన చేయాలి. మీరు ఏం జరిగిందో నేను చెప్తాను. బైబిల్లో యెహోవా ఆత్మ అతనిలోకి వచ్చినప్పుడల్లా వాడు బలము గల్లవాడుగా మారుతాడంట. బైబిల్లో రాయబడి ఉంది. దేవుని ఆత్మ సంసోనులోకి వచ్చేటప్పుడల్లా సంసోను బలము సంపాదించుకుంటాడు. దేవుని శక్తి వస్తుంది అతనికి. 300 నక్కలను పెట్టాడు. ఫిలిస్తీన్లు ఊళ్ళోకి వెళ్ళి ఆ అడవిలో 300 నక్కలు పట్టుకుని దానికి దారాలు కట్టుకుని లాక్కొని వచ్చాడు. నక్కలు సామాన్యంగా నిలబడతాయండి. మీరు ఎప్పుడన్నా చూసారా? కుక్క కన్నా అన్నం పెడితే నిలబడుతుంది. నక్కలను పట్టాలంటే అది మనం చేతగాని పనేది. అయితే 300 నక్కలు పెట్టాడు. ఫిలిస్తీన్ల పొలాలన్నీ తగలబెట్టాడు. అదేవిధంగా ఫిలిస్తీన్లకు ఉంటున్న పెద్ద గేట్, ఎల్ఐ గేట్ ఉంది కదా, ఎల్ఐ గేట్ అంటే ఆ మారిగా ఒక పెద్ద దారబందరం. ఆ దారబందరాన్ని ఓడబీకి భుజాల మీద పెట్టుకుని వెళ్ళాడు. అడవిలో పోతా ఉండేటప్పుడు సింహం వచ్చింది అతన్ని చంపాలని. సంసోను దాని నోరుని ఇట పట్టుకొని చీల్చి 2గా పడేశాడు కింద. అంత బలము కలిగిన శక్తి కలిగిన ఒక వ్యక్తి బైబిల్లో ఎవరంటే సంసోన్. సంసోన్ లాంటి ఒక బలశాలి మరొకరు లేరు బైబిల్లో. అంత బలము కలిగిన సంసోను ఒక చిన్న నేరం చేసి తన బలాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆ నూతన బలాన్ని, దేవుడిచ్చిన ఆ కృపని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు తనకు అనుగ్రహించిన ఎవ్వరికి ఇవ్వలేని అంత బలాన్ని తాను చాలా తేలిగ్గా పోగొట్టుకొని ఒక కుక్క ఎలాగా ఆటలు పట్టిస్తారో అట్లా ఫిలిస్తీన్లు ఒక రోజుల్లో భయపడుతున్న వాళ్ళు సంసోనికి అతని కుక్క ఆటలాగా ఆడిచ్చారు. అతని కళ్ళు ఓడబీకారు. అతను కలిగినంతా నాశనం చేశారు. అతను కలిగినదంతా కూడా భయంకరంగా హింస పెట్టి, బాధ పెట్టి, శ్రమ పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. ఒక రోజుల్లో అతని బలానికి భయపడినోళ్ళు వాళ్ళ చేతుల్లో ఎటకారాలు చేసుకునేవాడుగా మారిపోయాడు. ఇవన్నీ బైబిల్ చరిత్ర. చూడండి, న్యాయాధిపతి పుస్తకంలో ఉంటున్న 2-3 అధ్యాయాలు మీకు ఫిల్టర్ చేసి చెప్తున్నా. ఓకే, ఫిల్టర్ చేసి చెప్తున్నాను. బాగా గమనించండి దేవుని బిడ్డలారా. సంసోను మొత్తము ఆ బలాన్ని కోల్పోయాడు. ఎట్ట కోల్పోయాడంటే దేవుడు అతనికి ఒక బలం ఎక్కడ పెట్టాడంటే తల ఎంటుకుల్లో పెట్టాడు. తనకు ఆడపిల్లలాగా జుట్టు ఉంటుంది, ఇంతవరకు జుట్టు. ఆ బలము వాళ్ళ నాన్నతో చెప్పాడు, వాళ్ళ అమ్మతో చెప్పాడు, వాడికి పొర్రపాటున పుట్టిన కాలం నుండి వాడికి తల కత్తిరియకూడదని, సవరం చేయించకూడదు, ఎంటికలు డ్రీమ్ చేయకూడదు అని చెప్పాడు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆయన్ని తల ఎంటికలు ఎక్కడ కూడా గురికిచ్చేటట్లుగా చేయాల. చిన్నప్పుడు కత్తిరించుకుంటాను అమ్మ అంటే, ఒరేయ్ కత్తిరియకూడదు, నువ్వు నాజరీ చేయబడిన వాడివి, దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి, కాబట్టి ఈ జుట్టు తీసేయకూడదు. ఇప్పుడు కూడా చాలామంది పాస్టర్లు కూడా ఇంతవరకు జుట్టు పెట్టుకుని ఉన్నోళ్ళు ఉన్నారు. నేను అప్పుడప్పుడు న్యూస్ దీంట్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను. ఒక పాస్టర్ జీసస్ లాగానే గడ్డం పెట్టుకొని జుట్టు పెట్టుకొని ప్రసంగాలు చేస్తున్నాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన కార్యక్రమాలు ఉంటాయి. అవి మనం తప్పన్నట్టు చెప్పటానికి మనకు అధికారం లేదు. వాళ్ళ ఇష్టాలు, అది వీడియోలేండి. మనకు కావాల్సింది దేవుని వాక్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చక్కగా చెప్తున్నారా? మన ఆత్మకు తృప్తి కలుగుతుందా? ఆత్మీయంగా బలపరచబడుతున్నామా? అది మనకు కావాలి. వారు జుట్టు పెట్టుకున్నది, వారు గడ్డం పెట్టుకునింది, ఇవన్నీ మనం చూడకూడదు. ఓకే, వారు దేవుని మాటలు చక్కగా మనకి వివరిస్తున్నారా? అది మనకు అవసరం. ఆమేన్. కాబట్టి సంసోనికి ఇక్కడ వరకు ఎంటికలు ఉన్నాయి. వాళ్ళ నాన్న అమ్మ, ఒరేయ్
అది కత్తిరియకూడదు. వాడు ఎదిగిన తర్వాత చెప్పారు, రే నీ బలమే, దేవుడు నీకు ఇచ్చిన బలం ఎక్కడరా ఉందంటే నీ ఎంటుకుల్లో ఉన్నాయిరా. కాబట్టి పొర్రపాటున ఎక్కడ కూడా నువ్వు దాన్ని ఏం చేయకూడదు, సవరం చేయించకూడదు, డ్రీమ్ చేయకూడదు, జాగ్రత్తగా ఉంచుకున్నారు. మనోడు కొద్దిగా అమ్మాయి సోకు కలిగినోడు కాబట్టి చక్కగా, చాలామంది ఉన్నారు కదండి, చాలామంది ఏం బయట చెప్పుకోవాలా ఏం చెప్పుకోకూడదని కూడా కొందరికి తెలియదు ఈనాటి వరకు. పాపం అంత అమాయకులు ఉన్నారు ఇంకా భూమి మీద. ఏది చెప్పాలా ఏది చెప్పకూడదు అన్నది మనిషి తెలుసుకోవాలండి. ఎప్పుడు ఈ విషయం చెప్పుకోవాలా ఈ విషయం చెప్పుకోకూడదు మనం అన్నది మనం తెలిసి పెట్టుకోవాలి. చాలామందికి అంత నాలెడ్జ్ లేదు లోకంలో. ఎవరన్నా కనపడితే పిచ్చి పిచ్చిగా చెప్పుకునేది, పిచ్చి పిచ్చిగా మాట్లాడేది, పిచ్చి పిచ్చిగా వ్యవహారాలు తమిళ్లో ఏమంటారు, వలరుదా అట్లా అలాంటివి చేస్తారు. సంసోన్ అదే పని చేశాడు. బాగా మత్తులకు దించింది ఆ సిస్టర్ గారు. చక్కగా ఉన్న నిజాన్ని చెప్పేశాడు, నా ఎంటుకలు తీసేస్తే నా బలం పోయేస్తుందని. ముందేమో చెప్పకుండా సమాలిచ్చాడు. ఇంకా ఆఖరికి ఆమె విసిగించలేకే చెప్పాల్సి వచ్చింది, చెప్పేశాడు. ఆమె బాగా బుజ్జగించి నిద్రగూపి చక్కగా గుండు కొట్టింది. ఏం కొట్టింది చెప్పాలా, చక్కగా గుండు కొట్టింది. ఆమె ఎందుకు కొట్టాలా అన్నది కూడా మీరు నన్ను అడగండి. హలో అడగండి. ఒరే మీకు నేను వాకింగ్ చెప్పియాలని ఆశపడుతున్నాను బిడ్డలారా. ఆమె ఎందుకు ఆయన మొట్ట కొట్టియాల, ఆమెకి ఆయన మొట్ట కొడితే ఆమెకేం లాభం అడగండి. ఓరే అడగండి. అది నోరు తెరిచి అడగండి గట్టిగా, ఏదో భయపడుతున్నారు. ఆమె తల్లిదండ్రులు బంధువులందరూ ఫిలిష్తీయులు గ్రామములో కాపరస్తులుగా ఉన్నారు. కాబట్టి ఫిలిష్తీయులు రాజు ఏం చేసిందంటే దెలీలా దగ్గర అన్నాడు, దెలీలా నువ్వు మీ నాన్న మీ అమ్మ మీ బంధువులు మీ కుటుంబము ఈ ఊర్లో క్షేమంగా ఉండాలనుకో, భద్రంగా ఉండాలనుకో, వాడికి నువ్వు గుండు కొట్టాలి. వాడికి కానీ నువ్వు గుండు కొట్టకపోయినావు అనుకో, మీ అందరిని లేపేస్తా. ఇప్పుడు భయం వస్తుందా రాదండి? మిమ్మల్ని అడుగుతున్నా దేవుని బిడ్డలారా, వసద్ది. ఇక ఆమెకి తప్పల. సంసోన్ని ఎలాగన్నా గుండు కొడితేనే తన ఫ్యామిలీ ప్రాణాలతో ఉంటారు. ఇక వేరే దారి లేదు, ఆమెకి ఆప్షన్ లేదు. పారిపోయినా ఆడు చంపేస్తాడు. నిజం చెప్పినా ఇతను కోబడి వెళ్ళిపోయిందంటే వాడిని వదిలిపెట్టేసిన వాడిని చంపేస్తారు. ఎటు కాని పరిస్థితి అయిపోయింది. కాబట్టే ఆమె చక్కగా గుండు కొట్టేసింది. వాళ్ళందరూ వచ్చి దారాలు కట్టి ఒక కుక్కని ఈడ్చుకొని పోయినట్లుగా సంసోన్ని ఫిలిష్తీయుల మధ్యలోకి ఈడ్చుకొని పోయారు. సంసోని విర్రజమ్ముతున్నాడు, బలం రానంటుంది. కేకలు పెడుతున్నాడు, బలం రానంటుంది. ప్రయాసపడుతున్నాడు, ఎంతో విరజమ్మినా కూడా బలం రానంటుంది శరీరంలోకి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుడు చెప్పినది మనం అద్దు మీరితే, దేవుడు చెప్పిన మాటను మనం ధిక్కరిస్తే, దేవుడిచ్చిన వాటిని మనం పోగొట్టుకుంటే మనలో ఉంటున్న శక్తి వెళ్ళిపోయేస్తుంది. గనుకనే ఎంత ప్రయాసపడినా ఏం చేయలేకపోయాడు. వాళ్ళ మధ్యలో ఒక కుక్కగా, ఒక ఆట బొమ్మగా అయిపోయాడు సంసోన్. వాళ్ళ తర్వాత సంసోనికి పశ్చాత్తాపం వచ్చింది. అంటే తన బలము గురించి సరైన అవగాహన లేకుండా ఆ బలాన్ని పోగొట్టుకున్నానన్న ఆ కార్యము సంసోన్కి అర్థమైపోయింది. అంటే డబ్బున్నోడి చేతిలో డబ్బు ఉన్నదంటే వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలియదు. డబ్బున్నోడి దగ్గర మీకు తెలుసా సంగతి? నేను ఆ మరి మనుషులను చూసినాను కాబట్టి చెప్తున్నాను. ఒక ఆయన రిటైర్డ్ అవ్వక ముందు వచ్చి బాగునిండి. ఆయన అందరి దగ్గర టీ అడుక్కొని తాగుతాడు, అందరి దగ్గర అన్నం పెట్టించుకుంటాడు, అందరి ఇంటికి పోయి పలకరిస్తాడు. ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే తగ్గింపుతో మాట్లాడతాడు.
రిటైర్డ్ అయిన తర్వాత లక్షల చేతిలోకి రాగానే ఆయన రకాలు మారినాయి. ఏం మారింది? రకాలు మారింది. ఈ 4 ఉంగరాలు వేసాడు, కుర్ర పిల్లోళ్ళ గొంతు కతుక్కునేటట్లకి సైన్ వేసాడు. ఇప్పుడు ఎవరన్నా అన్నా టీ తాగన్నా, నీ టీ నాకెందుకులే, నువ్వే తాగానండి. ఇంతకుముందు అమ్మ ఈ అమ్మ నిన్నోడు స్టైల్ అన్నీ మారినాయి, అన్నీ మారినాయి. ఏంటంటే గర్వంగా చారేసుకొని కాలు మీద కాలు వేసుకొని గర్వంగా ప్రవర్తించే విధానాలు. అంటే డబ్బు మన చేతికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామో మనకి తెలియదు. దీనులు ధన్యులని బైబిల్లో రాయపడి ఉంది. ఆమేన్. తగ్గించుకునే వాళ్ళు ధన్యులంట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సంసోనికి బలం ఉన్నప్పుడు తెలియలే ఆ బలం విలువ. ఆ బలం పోయింది. బలం ఉన్నప్పుడు ఆటలాడాడు, భయంకరంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన చేసిందంతా కూడా ఎవరి కోసం అంటే దేవుడిదా పేరాపిచ్చాడు. అదొక ప్రణాళిక ఉందలేండి. అదంతా మీకు కానీ నేను చెప్పాలంటే మీరు థియాలజికల్ చదవాలి నా దగ్గర. ఆ విషయం సీక్రెట్ నేను చెప్పాలంటే మీరు థియాలజీ చదువుకుంటేదా మీకు అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్స్ అన్నీ. అదొక దేవుని ప్రణాళిక. ఎందుకు ఫిలిష్తీయుల దగ్గరికి దేవుడు సంసోన్ని పంపించాడు అదంతా ఒక సీక్రెట్. అక్కడ ఒక పెద్ద కథ ఉంది. అవన్నీ ఇంకొక రోజు చెప్తా, వీలైతే దేవుని కృప నాకు ప్రసాదిస్తే చెప్తాను. ద రీజన్, ఇప్పుడు సంసోన్ బలాన్ని పోగొట్టుకున్నాడా? బలం ఉన్నప్పుడు ఆటలాడా? చాలామంది అంతే కదండి, బాగా వయసు ఉన్నప్పుడు బాగా తాగుతారు. బలం ఓడికిపోయింది అనుకోయ్యా, పిల్లిలాగా అయిపోతారు చాలామంది, అంతే కదా. డబ్బు ఉన్నప్పుడు ఆటలాడతారు చూడండి, అంత ఇంత డబ్బులు ఏంటంటే బిర్యానీలు పోట్లాలి ఏంటండి, అట్నే డబ్బులు ఇసిరిసిరి అందరికి ఈయటం ఏంటి, వాళ్ళ బడాయితనాలు ఏంటి, అయ్యయ్యో తట్టుకున్నావద్దు. చాలామంది నేను చూసాను అలాగా. ఏంటండి వాళ్ళ వ్యవహారాలన్నీ ఒక రకంగా ఉంటాయి. అయితే చేతిలో డబ్బులు పూర్తిగా తగ్గిన తర్వాత వాళ్ళు అట్నే సల్లపడిపోతారు. ద రీజన్, డబ్బు ఉన్నా లేకపోయినా మనం ఒకే రీతిగా ఉండే బిడలంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. డబ్బులు ఉన్నా లేకపోయినా మనం అందరం అదే ప్రేమతో ఉండాలి, అదే ప్రణాళికతో ఉండాలి, అదే విధంగా మన గుణాలు మన దగ్గర ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఓకే, దేవుని బిడ్డలారా ఇప్పుడు గమనించండి. సంసోను పూర్తిగా బలాన్ని పోగొట్టుకున్న తర్వాత సంసోన్ని చంపాలని ఒక పెద్ద స్టేడియంకి తీసుకొచ్చారు. స్టేడియం అంటే మీకు అక్కడ రాయబడింది చెప్పిన అంటే మీకు అర్థం కాదందా నేను ఎటు చెప్తున్నాను. ఓకే, ఒక పెద్ద స్టేడియంకి తీసుకొచ్చారు. అక్కడ ఆ స్టేడియం వచ్చి 2 స్తంభాలు ఉంటాయి. ఆ 2 స్తంభాలు బ్యాలెన్స్ లేదా ఆ బిల్డింగ్ వచ్చి పైన కప్పు ఉంటుంది. పైన కప్పు ఆ 2 స్తంభాల మీద బ్యాలెన్స్ చేసి కట్టారు ఫిలిష్తీయులు. అదొక పెద్ద స్టేడియం. ఎలాగనో సంసోన్ని వాళ్ళందరూ ఆటలాడిస్తా, కళ్ళు కనపడలేదు కదండి, కళ్ళు కనపడకపోతే వాళ్ళని పట్టించే ఆట అంతా ఇంత ఉండదు, చాలా ఉంటాయి. ఓకే, కాబట్టి సంసోన్ని పెద్ద ఆట ఆడిస్తా వాళ్ళు ఇబ్బంది పెడతా వచ్చారు. అలా ఇబ్బంది పెట్టేటప్పుడు సంసోన్ అన్నాడు, నన్ను ఆ 2 స్తంభాల దగ్గరికి, ఈ బిల్డింగ్ ఆధారం ఉంటున్న స్తంభాల దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. వాళ్ళు తీసుకెళ్ళారు. దాన్ని 2 స్తంభాల మీద 2 చేతులు ఇట్లా పెట్టాడు. పెట్టి ఒక చిన్న ప్రార్థన చేశాడు. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదవండి. న్యాయాధిపతిகள் 16வது அதிகாரம் 28வது வசனத்தை நாம் வாசிப்போம். ఎవరన్నా ఒక్కరు చదవండి అయ్యా, ఎక్కువ వస్తుంది. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కళ్ళును ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోమని యెహోవాకు మొరపెట్టి, కంటిన్యూ, ఆ గుడికి ఆధారముగా ఉన్న
రెండు మధ్య స్తంభాల మధ్యలో ఒక దానిని కుడి చేతును ఒక దాన్ని ఎడమ చేతును పట్టుకొని అని చెప్పి బలముతో నొక్కినప్పుడు పడెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, బలం పోయింది. మనం కూడా అంతే. నేను బాగుపడతానా, నేను బాగుండగలుగుతానా, ఇంతేనా నా జీవితం, అట్లని మనం నిరుత్సాహాలు అవుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అలాంటి ఆలోచనలు మన గుండెకి వస్తూ ఉంటాయి. ఇంతేనా నా జీవితం, నా పరిస్థితులు ఇంతేనా, ఇట్నే బతికుతా పోతా ఉండాలన్నా లైఫ్ అంతా, ఇదేనా నా జీవితం, అట్లనని మనం అనుకుంటాం. బైబిల్ రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు నూతన బలం పొందుకుంటారు. కాబట్టి సంసోను ఇప్పుడు యెహోవాని తట్టు ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. యెహోవా నా దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అటని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు? బలము ఒడిగిపోయిన తర్వాత, తనలో బలము లేదు అని తెలిసిన తర్వాత, తన ఇంకేం చేయలేను అనుకునేటప్పుడు ఒక్కసారి దేవునికి ప్రార్థన చేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. చూడండి, వెంటనే దేవుని ఆత్మ అతని లోపలికి వచ్చింది. రెండు స్తంభాలని గట్టిగా నొక్కాడు. ఆ స్తంభం నొక్కగానే ఫిలిష్తీయులు కూడిన ఆ ప్లేస్ మొత్తము కింద పడి అందరూ చనిపోయేశారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బలము లేనప్పుడు నీకు బలాన్ని ఇచ్చే దేవుడు, నిరుత్సాహం పడేటప్పుడు, ఇంతేనా అనుకునేటప్పుడు ఆ బలాన్ని నీకు ఇవ్వగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే నిన్ను బలపరిచే యెహోవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. కీర్తనలు రాసిన గ్రంథం 84వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి. 84:5. ప్రిన్సి బేస్ లో ఉంటుంది, కొద్దిగా పైకి. లో ఇంగ్లీష్లో లో ఎక్కడుందో చూడు, కొద్దిగా బయట, పైకెత్తాలి. పైకెత్తంటే ఇట్ట. ప్రైజ్. ఓకే, డన్. వచ్చి గమనించండి మరొక మాట. ఇప్పుడు చదువమ్మా. 84. నీ వలన బలము నందు మనుష్యులు ధన్యులు. నువ్వు ఎడ చదువుతున్నావు? మళ్ళా చదువా. నీ వలన ఫలము నొందిన మనుషులు. ఫలమా బలమా? బలం. అక్కడ చెప్పండి. బలం అనే పదం కరెక్ట్గా పలకండి అమ్మా. ఓకే, డన్. నీ వలన బలము నొందిన మనుషులు, నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వాళ్ళకి అద్వితీయ. ఓకే, నేను రీడ్ చేయాలి, అందువల్ల మీరు రీడ్ చేస్తే నేను చెప్తున్నాను. ఓకే, డన్. ఆయన వలన బలం నొందిన మనుషులు ధన్యులు అంట. ఆయన వలన బలం పొందుకున్న వాళ్ళు. మనం ఎంతమంది బలం పొందుకొని ఉంటాం? మీరు ఆలోచన చేయాలి. ఎంతమంది మనం దేవుని బలాన్ని పొందుకొని ఉన్నాం? ఆయన బలం నొందిన మనుషులు ధన్యులు. నేను దేవుని వలన ఈ స్థాయికి ఎదిగినాను అట్టని చెప్పగలుగుతున్నామా? దేవుని వలన నేను ఇంతవరకు ఆశీర్వాదకరంగా ఉన్నాను, దేవుని వలన నేను ఒక మెట్టు పైకి వచ్చాను, నా దేవుని బలం వలన నేను ఈ స్థాయికి ఎదిగాను అట్టని మనం చెప్పాలా?
ఆ బలము మనం ఎంతమంది అనుభవిస్తున్నాం? అప్పుడు ఇంకా నువ్వు అనుభవించలేదురంటే, ఇంకా నీ జీవితంలో కార్యాలు జరగలేదురంటే, ఇంకా నువ్వు యెహోవా కొరకు ఎదురు చూసే వ్యక్తిగా లేవు. దేవుని కోసం నువ్వు ఎదురు చూసే వ్యక్తిగా ఉంటే ఆ బలము నీకు దేవుడు దయచేసేవాడు, ఆ బలాన్ని దేవుడు నీకు అనుగ్రహించేవాడు. నా దేవుని వలన నేను ఇక్కడి నుంచి అక్కడికి వచ్చాను, నా దేవుని వలన నేను ఈ స్థాయికి ఎదిగినాను అట్టని చెప్పాలి మనం. చూడండి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. నేను మీ ఎదుటే ఉన్నాను, మీ ఎదుటే జీవిస్తున్నాను, మీ దగ్గరే ఉన్నాను. పొర్రపాటున 2 రూపాయలు కానీ నా పరిచర్యలో ఏ ఒక్కరి వలన కానీ, బాగా గమనించండి, ఇట్లా మా నాన్న సపోర్ట్లు, మా అత్త సపోర్ట్లు, బంధువుల సపోర్ట్లు, స్నేహితుల సపోర్ట్లు అన్నీ కావు. ఇది దేవుని బలము ద్వారా ప్రతిదీ ఆయన జరిగించాడు, అంతే నాకు తెలిసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అరే సహాయం చేయండి రా బాబుల్లారా అట్లా నా అన్నది లేదు, నేను అట్లా ఎదురు చూసింది లేదు. నేను ప్రార్థన చేస్తాను, దేవుని బలం అక్కడ జరుగుతుంది, దేవుని కార్యాలు అక్కడ జరుగుతాయి, దేవుని కార్యాలు అక్కడ జరగటం నేను చూస్తున్నాను. నాకే ఆశ్చర్యం పుట్టేది, ఇది ఎలా సాధ్యమైంది, ఇది ఎలా జరిగింది, ఇది ఎట్ట నెరవేరింది, ఇది ఎలాగని మనం చేయగలిగినాం, ఇది ఎలాగ కుదిరింది, అసలుకి నాకే అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో నాకే అర్థం కాదండి. నాకు బాగా జ్ఞాపకం ఉంది, నేను ఒక మెగాఫోన్ కోసం 5 ఏండ్లు ప్రార్థన చేశాను, ఒక మెగాఫోన్ కోసం 5 years. అప్పుడు దేవుడు ఇవ్వలే నాకు. 5 ఏండ్లుగా ప్రార్థన చేసిన నేను ఒక్క మెగాఫోన్ కోసం. దాని ఛార్జ్ ఎంత తెలుసా? 3,000 రూపాయలు. ఎంత 3,000 నాకు ఇవ్వలేకపోయాడు దేవుడు. అప్పుడు నేను ఎంత బలం ఒడిగిన వాడినో మీరు ఆలోచన చేయాలా? హలో, మిమ్మల్ని అంటున్నాను, ఎంత బలము ఒడిగిపోయి ఉన్నాను అన్నది ఆలోచన చేయాలా? 5 ఏండ్లు ప్రార్థన చేస్తే 3,000 రూపాయలు మెగాఫోన్ కొనలేకపోయాను నేను. 5 ఏండ్లు ప్రార్థన చేశాను. అయితే దేవుడికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలన్నది, నా ప్రభుకి బాగా తెలుసు. కాబట్టి ఏ ఒక్కటి కూడా మనము అంచెలంచెలుగా మనం పైకి ఎదగటము దేవుని బలము ద్వారా మనం ఎదగాలి, దేవుని శక్తి ద్వారా మనం ఎదగాలి. అలాగ మనం చెప్పుకోవాలి మనం. ఎందుకంటే లేఖనాలు రాయబడినట్లు ఆయన వలన బలము నొందిన వారు ధన్యులు. ఆ ధన్యత మన దగ్గర ఉండాలి, ఆ ధన్యత మన దగ్గర ఉండాలి. ఆ ధన్యతతో మనం జీవించేది నేర్చుకోవాలి, ఆ ధన్యత కలిగిన వాళ్ళమై మనం ఉండాలి. అందువల్ల అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, చూడండి లేఖనాల్లో. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. பிலிப்பியர் எழுதின புத்தகம் 4வது அதிகாரம் 13வது வசனத்தை வாசிங்க. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు ఈ మాట, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చెయ్యగలను అంటున్నాడు. అంటే దేవుడు ఒక మనిషిని బలపరిస్తే తప్పితే అతను ఏమి కూడా చేయలేడు. దేవుడు బలాన్ని ఇవ్వకపోతే, దేవుడు ఆ బలం శక్తిని ప్రసాదించకపోతే ఏ మనిషి ఏది కూడా సాధించలేడు. బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా ఇల్లు కట్టినాడలా కట్టువాని ప్రయాసం. హలో, యెహోవా ఇల్లు కట్టనేడలా కట్టువాని ప్రయాసం వ్యర్థం. దేవుడు కట్టాలనుకున్నాడంటే కడతాడు. ఆయన బలం లేకుండా ఏ ఒక్కరు కూడా ఇల్లు కట్టలేరు, ఏ ఒక్కరు చర్చి కట్టలేరు, ఏ ఒక్కరు కాపురాన్ని కట్టలేరు, ఏ ఒక్కరు బిజినెస్ని కట్టలేరు. ఆయన ఉద్దేశించాలి, ఆయన అనుకోవాలి, ఆయన చెయ్యాలి. అప్పుడు యెహోవా ఇల్లు కట్టనని నిర్ణయించేపడుదా ఆ ఆశీర్వాదాలే మనం పొందుకుంటున్నాం. అప్పుడు దేవుని దయ మనకు పొందగబడదా. మనం ఏం చేస్తున్నాం? ఒక్కొక్కటి చేయగలిగిన ఆ కార్యాలు మనకి ప్రసాదిస్తున్నాడు. అప్పుడు మనం ఆలోచించాలా, ఒక కుటుంబాన్ని కట్టాలన్నా అది దేవుని బలం వల్లదా అవుతుంది. ఒక జీవితాన్ని కట్టాలన్నా దేవుని వల్లదా అవుతుంది. మనం వీరులు మీ సూర్యులు మీ అనుకున్నాం అనుకో,
నాకు మించిన వాళ్ళు ఇంకెవరు లేరండి అని అనుకున్నాం అనుకోండి, ఇంకా తగ్గిపోతామే కానీ మనము పై ఎత్తుకు రాలేం. బైబిల్లో మీకు అందరికి తెలుసు కదా, నెబుకద్నెజర్ ఈ బబులోను పట్టణం నాది అన్నాడు. ఆ బబులోను పట్టణాన్ని ఆ రాజుకి ఇచ్చింది ఎవరు? దేవుడు. అయితే చెప్పిన మాట ఎట్ట చెప్పాడు? నాది అన్నాడు. నాది అనే మాట నోట రాగానే పక్షవలే, మృగం వలె అడవిలోకి పోయి జీవించే బతుకొచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత తెలుసుకునిందంట ఇది దేవుడిది అని. ఆమేన్. అంటే ఆయన బలము ద్వారా చేశాడు రా ఇది అని. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, మన జీవితంలో మనం దేవుడిని బలం మనకు ఉంటేదా ప్రతిదీ ఆయన మనకి చేయగలుగుతారు. ఆయన బలం ఎవరికి ఇస్తాడంటే ఆయన ఎదురు చూసే వాళ్ళకి, ఆయన్ని కనిపెట్టుకునే బిడ్డలకి, ఆయనకి ప్రార్థన చేసుకునే బిడ్డలకి, ఆయనే చరణం అనుకునే బిడ్డలకి ఆయన బలాన్ని తప్పనిసరిగా ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నన్ను బలపరచువని యందు నేను సమస్తమును చేయగలుగుతాను. ఆయన నన్ను బలపరిస్తే నేను అన్నీ చేయగలుగుతాను అంటాడు. అప్పుడు దేవుని బలం లేకుండా మనం ఒక్కరం ఎవరం కూడా ఏది సాధించలేమన్నది మనం తెలిసిపెట్టుకోవాలి. మీకు అందరికీ గిద్యోన్ స్టోరీ తెలుసు కదా. గిద్యోన్ తెలిసిన వాళ్ళ చేతులు ఎత్తండి. బైబిల్లో గిద్యోన్ స్టోరీ తెలీదా? ఒక్కరికైనా పాస్టమ్మకు మట్టిపోయి 2000 మందిని పెట్టుకొని మిద్యానీయుల్ని ఓడిద్దాం లేరా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? రెఫరెన్స్ మళ్ళీ ఇస్తా, ఇప్పుడు ఇచ్చినట్టు లేట్ అయిపోతుంది మళ్ళా. ఏమనుకున్నాడు? నా సైన్యాన్ని బట్టి, నాకున్న బలగాన్ని బట్టి, నాకున్న ఈ సైన్య బలాన్ని బట్టి నేను మిద్యానీయుల్ని ఓడించగలుగుతాను అనుకున్నాడు. అది గమనించిన దేవుడు చెప్పాడు, గిద్యోన్ నీ సైన్య బలము చేత వాళ్ళని నువ్వు ఓడించలేవు. యెహోవైన నేను నీకు బలాన్ని ఇవ్వకపోయినానంటే నువ్వు ఆ సైన్యాన్ని గెలవలేవు. అప్పుడు దేవుడు ఫిల్టర్ చేశాడు. ఎట్టా? 22,000 మంది వెళ్ళిపోయారమ్మా. ఎంతమంది వెళ్ళిపోయారు నాయన? 22. 22,000 మంది ఎస్కేప్ అయిపోయిండ్రు ఆ మిద్యానీయుల్ని దండును చూసి. అంటే ఒక్కరిద్దరైతే పర్వాలే, చీమల పుట్టున్నట్టుగా ఉన్నారు సైన్యం. చీమల పుట్టున్నట్టుగా ఉంది సైన్యం. భయపడి వెళ్ళిపోయారు. ఇక మిగతా కొంతమంది దాంట్లో నుంచి ఇంకొంతమంది వెళ్ళిపోయారు. ఆఖరికి తెలివి తక్కువైన వాళ్ళు 300 మంది ఉన్నారు అక్కడ. తెలివి తక్కువైన వాళ్ళు ఈ 300 మంది బలహీనులు, తెలివి తక్కువైన వాళ్ళు. దేవుడు ఆ బలహీనులను, తెలివి తక్కువైన వారిని పెట్టి మిద్యానీయుల్ని ఓడించాడు. అంటే ఆయన బలాన్ని అక్కడ చూపిస్తున్నాడు. చప్పలు కొట్టండి, కొట్టండి గట్టిగా. ఒరే మీకు అర్థం కాల వాక్యం. మీకు వాక్యం అర్థమేంటే బలంగా కొడతారు మీరు. అంటే దేవుడు నీ సైన్యాన్ని బట్టి నువ్వు ఓడించలేవు. ఆ బలాన్ని బట్టి నా వలనదా అది జరుగుతుంది. అప్పుడు దేవుని బలం మనకు ప్రతినిత్యం కావాలి. ఆయన బలం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆయన బలం ఉంటేనే మనం ఏదన్నా కట్టగలుగుతాం. ఆయన బలం ఉంటేనే ఏదైనా మనము సాధించగలుగుతాం. దేవుని బలము లేకుండా ఏ ఒక్కరు కూడా చేయలేరు అన్నది మనం తెలిసిపెట్టుకోవాలి. అప్పుడు దేవుని బలం ఆయన మనకి అనుగ్రహిస్తారంట. ఎవరికి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. వాళ్ళు పక్షరాజు వలె పైకి ఎగురెదరు. కీర్తనలో ఉంది ఇవన్నీ. ఓకే, ఆయన పక్షరాజు వల్లే వాళ్ళు ఎగురుదు. వారి యవ్వనము క్రొత్తదగును, వారి యవ్వనము క్రొత్తదగును. ఆ బలాన్ని దేవుడు ఇస్తాడంట. ఒక గద్దకి ఒక వయసు అయిన తర్వాత ఈకలన్నీ ఊడిపోతాయి. చికెన్ 65 లాగా గ్రిల్ లాగా ఉంటుంది గద్ద. మన షాప్లో గ్రిల్లు అమ్ముతారు కదండి, గ్రిల్లు. ఆ చికెన్ని ఇక్కడ పెట్టి కంబి పెట్టి తిరగతా ఉంటారు. ఆ మారుగా ఈకలన్నీ గద్దకు ఊడిపోతాయి. మరలా దేవుడు దానికి ఒక నూతన బలాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది సాధించలేను, ఇది నా వల్ల కుదరదు,
ఇది నేను చేయగలుగుతానా అట్లని నిరుత్సాహపడబాకండి. ఇది నా వల్ల కుదరదు, ఈ సహాయం నేను చేయలేను, ఇది నేను నీకు చేయటానికి వీలు కాదు అట్లని ఎప్పుడు అనుకోబాకండి. నిన్ను బలపరిచే ఒక ఆయన ఉన్నాడు, నీకు బలమునిచ్చే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను బలముతో నింపి ఆ బలముతో నిన్ను నిత్యము నడిపించగలిగిన దేవుడు ఆయన మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా వల్ల కాదు అన్న మాట వదిలేయండి. ఇక మేట నా దేవుడు ఇస్తాడు ఆ బలాన్ని, నా ప్రభు నాకు ఇస్తాడు, నా దేవుని వల్ల నాది అవుతుంది అట్లని ముందడుగులు వేయండి. ఎప్పుడు వెనకడుగులు వేయబాకండి. చాలామంది వెనకడుగులు వేసే వాళ్ళు ఉన్నారు. ముందడుగులు వేయండి. ఎప్పుడు నా దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తాడు, ఆయన ఇస్తాడు, నాకు ఆయన సహాయం చేస్తాడు. బైబిల్లో కదండి, ఈ సోషల్ మీడియాలో ఒక ఆమెను చూసిన మార్తమ్మ అని. ఆమె టెస్ట్ మనీ నేను ఆమె ఆ వయసులో కూడా ఎంత దృఢమైన విశ్వాసం చూడండి. ఆమెకి ఫ్రిడ్జ్ లేదు, చక్కగా ఇల్లు లేదు, చక్కనైన ఇల్లు లేదు. ఏంటంటే ఆమె నమ్మకం చూడండి ఎంత బలం కలిగిందో, ఎంత నమ్మకంతో ఆమె మాట్లాడుతుందో. ద రీజన్ మనం కూడా మన జీవితంలో మనం దేవుని బలాన్ని మనం అనుభవించాలి, ఆ బలం మనం పొందుకోవాలి. రెఫరెన్సులు చాలా ఉన్నాయి బైబిల్లో రాయబడినట్లుగా. ఆ బలము పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఇశ్రాయేలీయులకి బాహుబలము నేనే అంటాడు దేవుడు. ఇశ్రాయేలీయులు అంటే మనమే, మనకి బాహుబలం ఆయనే అని ఉంది బైబిల్లో. ఇశ్రాయేలీయులకి బాహుబలము నేనే అంటాడు. అపోస్తలుడైన పౌలు నన్ను బలపరచువని సమస్తనే చేయగలుగుతాను. మీరు పై నుండి వచ్చే శక్తిని పొందుకుంటారు, పై నుండి వచ్చే శక్తిని. ఇవన్నీ దేవుడు మనకిచ్చే బలాలు. కాబట్టి ఈ బలం మనకు ఉండిందంటే మనం ఏదన్నా శాసించగలుగుతాం, ఏదైనా మనం చేయగలుగుతాం. మనల్ని బట్టి దేవుడు బలమైన కార్యాల్ని ఆయన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మట్టైన బలహీనమైన ఘటమైన మనలను బలమైన పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అప్పుడు ఎదురు చూడాలి, మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూస్తున్నాం ఏంటంటే మిగతా అన్ని ఎదురు చూస్తున్నాం, దేవుని ఎదురు చూడాలి ఎక్కువగా. మనం దేవుని ఎదురు చూడాలా, యేసయ్యని ఎదురు చూడాలా. యేసయ్య కొరకు ఎదురు చూసే వాళ్ళు నూతన బలం పొందుకుంటారు. దేవుని కోసం మనం ఎదురు చూడాలి. ఓకే, పాయింట్ నెంబర్ 1, ఆయన బలం మనం ఎప్పుడు కూడా పొందుకోవాలి. నెంబర్ 2, సెకండ్, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవండి. 14:17 రోమీయులకు రాసిన పత్రిక 14:17. ఓకే, తెలుగులో ఒకరు చదవండి. 14:17 దేవుని రాజ్యము భోజనమును శాసనము కాదు గాని, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నది. దేవుని బిడ్డలారా, రెండేది దేవుడు మనకు ఫస్ట్ బలాన్ని ఇస్తున్నాడు, రెండేది సంతోషాన్ని ఇస్తున్నాడు. ఈ లోకంలో ప్రతి మనిషి సంతోషంగా ఉండాలి, జాయ్ అయిన లైఫ్ ఉండాలి. ఆ సంతోషాన్ని పాడు చేసే కార్యాలు మన ఇంట్లో ఉన్నాయంటే సంతోషం పోయేస్తుంది. ఎప్పుడు కొరతలు చెప్తా, ఎప్పుడు నిందలు మోపుతా, ఎప్పుడు ఇతరుల మీద అబండంగా చెప్తా, ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉన్నారంటే ఎప్పుడు గొడవేస్తా, ఎప్పుడు అరుస్తా, ఎప్పుడు కేకలు పెడతా, ఒక ప్రశాంతత లేకుండా, తెలివితేటలు లేకుండా అజ్ఞానంగా ప్రవర్తించే వాళ్ళు మన ఇంట్లో ఉన్నారంటే ఆ ఇంట్లో ఆ కొంప అని చెప్పాలి. ఆ కొంపలో ఎప్పుడు కూడా నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు.
దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. మన ప్రభు అంటాడు, దేవుని రాజ్యం భోజనమో పానమో కాదు, కానీ ఆయన ఏమి రాజ్యంలో ఉందరంటే ఆనందముతో అంటే ఆనంద తైలము చేత మనములను ఆయన నింపుతున్నాడు. ఆనందమై ఉన్నది. అప్పుడు దేవుడు మనకిచ్చే రెండో ఆశీర్వాదం ఏంటంటే సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి. చాలామంది అట్లా ఉండదు. బాగా అన్నీ ఉంటాయండి, అయితే సంతోషం ఉండదు వాళ్ళ దగ్గర. అన్నీ అనుభవిస్తూ ఉంటారు. అన్నీ అనుభవిస్తా కొందరికి సంతోషం ఉండదు. అన్నీ పొందుకుంటూనే ఉంటారు, కొందరికి సంతోషం ఉండదు. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేది నేర్చుకోవాలి. ఆనందం చేత ప్రభు మనల్ని నింపుతానంటున్నాడు. సంతోషం నేను నీకు ఇస్తానంటున్నాడు. ఆ సంతోషం చేత దేవుడిని మనకు అనుగ్రహిస్తానంటాడు. దేవుని బిడ్డలారా మనం గమనించాలి. బైబిల్లో కీర్తనలు రాసిన గ్రంథం 45:7 చదవండి. 45:7. ఓకే, మరొకసారి చదవండి. 45:7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెని కాళ్ళు కంటే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చాలు. దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని మన మీద పెట్టున్నాడంటే ఆనంద తైలం అంట. ఎప్పుడు సంతోషంగా ఉండే ఆ మనసుని, ఆనందంగా ఉండే ఆ భాగ్యాన్ని ఆనంద తైలము చేత ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడంట? నింపుతున్నాడంట. అప్పుడు ఆనందం ఉండాలి కదండి మన ఇంట్లో, సంతోషం ఉండాలి కదా. ఎప్పుడు బుబూసినట్టుగా, ఎప్పుడు ఏడుపులే, ఎప్పుడు గొడవలే. కొన్ని ఇంట్లో చూడండి, రోజు గొడవ చేసుకోకపోతే కొందరు ఉండలేరు. కొన్ని ఇంట్లో అట్లా ఉంటాయి. కొన్ని ఇంట్లో ప్రార్థనలు ఉండవు, దేవుని మాటలు ఉండవు. ఇంటి చుట్టూ వాక్యాలు ఉంటాయి కానీ దేవుని మాటలు ఉండవు ఆ ఇంట్లో. చాలామంది నేను చూస్తున్నాను, నేను అంటాను, ఈట్లుగా తగిలించుకునేది గుండెల మీద తగిలియాల, గోడల్లాగా తగిలిచ్చేది మన గుండెల మీద రాయాల. అది దావీదు అంటాడు, యెహోవా నీ వాక్యము నా హృదయములో రాయము అంటాడు. ఎక్కడ రాయమంటాడు? ఏంటంటే ఆయన రాజు, ఎన్ని చట్టాల ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆయన ఆ కింగ్ ఆఫ్ డేవిడ్. ఆయన ప్రపంచంలోనే బంగారు కేజీల లెక్కలో పెట్టాడు ఆయన మందిరం కట్టేదానికి. ఆయన అనుకుంటే ఎన్ని వాక్యాలు రాపియచ్చు, ఎన్ని మాటలు బోర్డులు తగిలియచ్చు. ఆయన అంటాడు, వాక్యాలు ఎక్కడ కాదు నాయన, నా గుండెల మీద ఉండాలి. నీ మాటలు ఎక్కడ ఉండాలి? నా గుండెల మీద ఉండాలి. దేవుని బిడ్డలారా మనం గమనించాలి. మనం ప్రభు మనల్ని ఆనంద తైలము చేత నింపుతాడంట. మన ఇంట్లో ఎప్పుడు గొడవలు, సమస్యలు కాదు ఉండాల్సింది. మన ఇంట్లో ఎప్పుడు నెమ్మది ఉండాలి, సంతోషం ఉండాలి. చాలా ఇంట్లో అది లేదు. ఎంత సంపాదించినా ఇంట్లో గొడవలు, సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్ని ఇంట్లో ఏడుపు, ఎప్పుడు చూసినా ఏడుపు ఏడుపు ఏడుపు. ఏంటంటే ఏడుపుతోనే లైఫ్ను వచ్చి తోలే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నాం మనం? అట్లా ఆలోచన చేయండి. మన ప్రభు అంటాడు, నీ దుఃఖముని నేను సంతోషముగా మారుస్తానంటాడు. అప్పుడు లైఫ్ అంతా ఏడిసేనన్నా. ఎందుకంటే చాలా చిన్న బుద్ధులు ఉంటాయండి మన వాళ్ళ దగ్గర, చాలా చిన్న బుద్ధులు. ఈ చిన్న పిల్లకాయలకి చాక్లెట్, ఐస్ క్రీమ్ కొనిగిపోతే ఏడుస్తారు చూడండి. అట్లా ఈ రోజుల్లో పెద్దలు కూడా అట్లా ఏడవటం మొదలైంది. పెద్దలు కూడా అట్లా ఏడవటం మొదలైంది. యెరూషలేము కుమార్తెలకు చెప్పినట్టు చెప్పాలా, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవబాకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అప్పుడు మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది, చిన్న పిల్లల్లాగా ఏడ్చేది కాదు. మనం ఏడవలసిందంతా ఎక్కడంటే దేవుని పాదాల దగ్గర.
దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఏడవాల. మనుషుల దగ్గర ఏడిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మరి పోతే పోనీ అని చెప్పి ఒక 10 రూపాయలు ఇస్తారు అంతే. అయితే దేవుని దగ్గర ఏడిసినామంటే ఆయన ఒక్కడే మనకు నిత్యమైన సహాయాన్ని ఇవ్వగలిగిన దేవుడు. చాలా ఇంట్లో చూడండి, ఆ సంతోషం ఉండనే ఉండదు. ఎప్పుడు చూసినా ఏడుపు 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 ఏడుపు, ఎప్పుడు గొడవ గొడవ గొడవ, అసమాధానమైన జీవితం జీవితం జీవితం. ఎప్పుడు ఇదేనే ఆ లైఫ్లో, ఇట్నేనే ఉండాలా? ఇదిదా మన లైఫ్? దేవుడు ఎట్టదా ఉండమని చెప్పాడు మనల్ని, ఎట్ట బతకమన్నాడా? దాని కొరకైనా మనం భూమి మీదకి వచ్చినామా? ఏడ్చుకుంటా ఉండేదానికే ఏంటంటే ఎప్పుడు దుఃఖపడతా ఉండేదానికైనా దేవుడు మనల్ని పంపించాడు లోకానికి. మన ప్రభు అంటాడు, నీ దుఃఖము నేను సంతోషంగా మారుస్తాను అంటాడు. అట్లా మన దేవుడు మార్చగలవాడు మనకు ఉండేటప్పుడు మనం ఎందుకు దుఃఖపడాలి? మనం ఎందుకు ఏడవాలి? నాకు కూడా సామాన్యంగా కన్నీళ్ళు రావండి. నాకు మనసు ఇరిగితేదా కన్నీళ్ళు వస్తాయి. నాకు సామాన్యంగా కన్నీళ్ళు రావు. నేను ఏడుస్తాను, దేవుడితో ఏడుస్తాను, దేవునితో ఏడుచుకుంటాను. నేను ఎక్కువగా ఏదన్నా నాకు ఒకసారి ఒక స్టేజ్లో ఉన్నాను, ఒక పాప ఒక పాట పాడుతూ ఉండింది. ఆ పాట పాడుతూ ఉండినప్పుడు స్టేజ్ వెనకాల నాకు స్టేజ్లో కూర్చొని ఉన్నా ఏడుపు వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు మట్టుకే తెలుసు. ఆ పాటలు అట్లా ఉండింది. నండ్రి సొల్లామల్ ఇరుకవే ముడియాదు పల నన్మై. ఎవరన్నా పాడండి. நன்றி சொல்லாமல் இருக்கவே முடியாது பல நன்மை இயேசுவுக்கு. நன்றி 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 என்று சொல்லி நான் துதிப்பேன், நாள்தோறும் போற்றுவேன். மரண பள்ளத்தாக்கில் நான் நடக்கும் போதெல்லாம் பாதுகாத்தீரையா, மீண்டும் ஜீவனை கொடுத்து நீர் என்னை పాల వైతీరయ్యా. మరణకారమైన నాకు సమీపించినప్పుడు దేవుడు నన్ను మరలా ప్రాణంతో నిలబెట్టాడే. ఆ పాప పాడుతూ ఉంటే కంట్లో నీళ్లు దూకినాయి. ఖర్చు పెట్టుకొని మేనేజ్ చేస్తూ ఉన్నాను. నేను ఒక చీఫ్ గెస్ట్గా పోయినాను అంతే. నాకు ఆ రోజు ఆ పాట బాగా నచ్చిపోయింది. ఆ రోజు నుంచి ఆ పాటని వెంటనే ఉండటం మొదలుపెట్టాను. ద రీజన్, ఊరికినే ఒక మనిషి కన్నీళ్లు రాకూడదు. దాంట్లో అర్థం ఉండాలి, దాంట్లో న్యాయం ఉండాలి, దాంట్లో కరెక్ట్ అయిన విషయం ఉండాలి. కొందరు చిన్నపిల్లలలాగా ఎప్పుడు ఏడుచుకుంటా ఏడుపు బతుకులు. ఇజ్రాయేలీలు ఏడ్చినట్టుగా ఆడుతుంటారు. ఎవరు ఏడ్చినట్టుగా? బైబిల్లో ఇజ్రాయేలీలు ఏడిచి 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 దేవుణ్ణే ఇబ్బంది పెట్టారు. మాకు అన్నం లేదు, నీళ్లు లేవు, వాకిళ్ళు లేవు, మాకు మాంసం లేదు, మాకు అవి లేవు, ఈ లేవని సనుగుల్లోనే లైఫ్ పోయింది. మన ఇంట్లో గొనిగే వాళ్ళు ఉన్నా కూడా నెమ్మది ఉండదు. మీ ఇంట్లో గొనిగే వాళ్ళు ఉండరా? అంతే. 50 ఏళ్ళైనా సంతోషం నీ ఇంట్లో ఉండనే ఉండదు. ఎందుకంటే గొనగతా ఉంటారు. లేదు, ఈ గొణుగుడు నీంద్రు అనుకోండి, ఈ గొడుగుడు ఉండే లైఫ్ అంతే. ఇక లైఫ్ అంతా గొనుక్కోవాల్సిందే. ఆ అలవాటు నీకు వస్తుంది, ఆ జెనెటిక్. నువ్వు గొనగటం మొదలు పెడతావు. చాలామంది లైఫ్లో ఇవి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మన యేసయ్య ఎవరు తెలుసా? మన దుఃఖాన్ని సంతోషంగా మార్చివ్వగలిగిన దేవుడు మనకున్నాడు. ఆనంద తైలము చేత మనల్ని నింపుతాడంట. మనల్ని ఆయన ఆనంద తైలము చేత నింపుతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనము దుఃఖపడాల్సిన అవసరం మనకు లేదు. ఆయన ఆనందము చేత మనల్ని నింపగలిగిన వాడు, సంతోషాన్ని ఇస్తాడు మనకి. అన్ని రోజులు కష్టాలు ఉండవు. బైబిల్లో ప్రకటనలు ఏమని చెప్పబడిందంటే, 10 దినములు మీకు శ్రమ కలుగును, అయినను మరణం వరకు నమ్మకంగా ఉండేవాడికి జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. అప్పుడు శ్రమలనే ఎన్ని రోజులు ఉంటాయి? చెప్పాలి. అదే అనుకుంటా బతకబాక అంటున్నా. నేను మీకు దండం పెట్టి చెప్తున్నా, అదే అనుకుంటా బతకబాక. దాంట్లో నుండి బయటికి పడు, అందులో నుంచి బయటికి రా. మనం బయటికి రావటం నేర్చుకోవాలి. చాలామంది ఆ దుఃఖములోనే రోజులను గడిపేస్తాడు. అట్లా గడపకూడదు.
నిన్ను ఆనంద చేత నింపగలిగిన దేవుడు నీకు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, 2 ఆశీర్వాదాలు చెప్పినాను. ఒకటి, దేవుని బలము చేత నిన్ను బలపరుస్తాడు. రెండేది, ఆ ఆనంద తైలము చేత ప్రభు నిన్ను నింపుతాడు. అందరం పైకి లేచి పడుకుందాం. అందరం పైకి లేచి పడుకొని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేయండి. అందరం తలలోంచి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ బలము నాకు అయ్యా. అట్లా అడగండి. అందరూ అడగండి. అందరం అడుగుదాం, దేవుని అడుగుదాం. అందరు నోళ్ళు తెరిచి అడగండి, దేవుని అడగండి. నీ బలం నాకు ప్రభువా, నీ బలం నాకు కావాలయ్యా. నా బలము కాదు ప్రభువా, నీ బలము చేత నన్ను నింపయ్యా. నీ బలం ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను నాయన. సంసోనికి నీ బలం ఉండబట్టే ఫిలిష్తీయుల్ని జయించగలిగాడే నాయన. కాబట్టి నీ బలం నాకు ప్రభు అని మనం అందరం దేవుని అడుగుదాం. అందరం అడుగుదాం, ప్రభుని అడుగుదాం. మనం అందరం, నన్ను సంతోషము చేత నింపు. ఈ లోకము బంగారు కానీ ఆస్తులు కానీ నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. డబ్బు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. అయితే నువ్వు మాత్రం నాకు సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు, నా కుటుంబానికి అని దేవుని అడగండి. అందరూ అడగండి, ప్రార్థన చేయండి. అందరూ నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. నీ బలము చేత నన్ను నింపయ్యా ప్రభువా. నా బలము కాదయ్యా, నీ బలము నాకు కావాలి నాయనా. నా జీవితాన్ని నేను బలపరుచుకోవాలంటే, ఏదైనా సాధించాలంటే, ఏదన్నా నేను కొనసాగించాలంటే నీ బలము నాకు దయచేయ్యా. మా పితరుడైన దావీదు అన్నట్లుగా యెహోవా నా బలం అన్నాడయ్యా. ఆ బలము నాకు నాయనా. ఇప్పుడు నా కుటుంబాన్ని కట్టుకునే బలము నాకు అయ్యా. నా జీవితాన్ని బలపరుచుకునే బలము నాకు నాయనా అని దేవుని అడుగుదా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంటివి. ఆయన వలన బలము నొందిన వారు ధన్యులంటివే ప్రభు. ఆ ధన్యత నాకు అయ్యా. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి కాగలదా. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి కాగలదా. బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అందరూ మీ ప్రార్థన చేద్దాం. నీ సంతోషం చేత నన్ను నింపు నాయనా, నీ సంతోషం చేత నన్ను నింపు నాయనా అని అడుగుదాం. అందరం అడుగుదాం, దేవుని అడుగుదాం. మనమందరం, నా జీవితంలో నెమ్మది అయ్యా, నా జీవితంలో సంతోషాన్ని ఈ ప్రభువా, ఆనంద తైలము చేత నన్ను నింపు నాయనా అని అడుగుదాం. అందరం అడుగుదాం, దేవుని అడుగుదాం. అందరం అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నెమ్మది లేని బ్రతుకు నా పొద్దు నాయనా, నాకు సంతోషాన్ని దయచేయండి. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటవుదురా. ప్రేమించేవారు ఎందరున్నను, వారు సాటి రాగలరా. ప్రేమమయా యేసయ్యా, ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు,
నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అందరూ చెప్తాం. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఆయన మనకుంటే చాలు. అపోస్తలైన పౌలు గారు అన్నట్లుగా, నన్ను బలపరచువాని యందు బలపరిచే నా దేవుడు ఉండగా నేను అన్నీ చేయగలుగుతాను అన్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి నిరీక్షణ కలిగిన బిడ్డలంగా మనం ఉందాం. మనల్ని బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితాల్లో. నా జీవితం ఇంతే అనుకోబాకండి. ఆయన అత్యధికమైన కృపను అనుగ్రహించగల వాత్సల్యము కలిగిన దేవుడు ఆయన. ప్రేమగల తండ్రి, ఈ మాటల ద్వారా నీ బిడ్డల్ని బలపరిచి ఆశీర్వదించి వారిని నూతన బలము చేత మీరు నింపి వారి గుండెల్లో కుటుంబాల్లో ఎల్లప్పుడూ సంతోష